ఇప్పుడు వెయిటింగ్ అన్నమాట. సో బైక్ కూడా కాస్ట్ ఎంత పడిందంటే 2021 జాన్ ఫస్ట్కి మాకు కార్ వచ్చింది. సో 2021 జాన్ 15కి మేము ఇల్లు బుక్ చేసుకున్నాము. ఈ మోడల్ చాలా ఇష్టం, మన గీత గోవిందం స్పైడర్ మూవీలో ఉన్నట్టుగా. కాకపోతే ఇది 4 lakhs. సో అంత పెట్టలేమని చెప్పి మీడియా తీసుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగం వ్లాగ్స్. సో ఈరోజు అయితే మంచి చాలా ఎక్సైటెడ్ ఈ మూమెంట్ కోసం ఎదురు చూసే వీడియో ఇది నాకైతే. సో మీరు కూడా చూస్తున్నారు కాబట్టి అసలు ఏంటని ఇదిగో మా చిన్నాడు అప్పుడే హింట్ ఇచ్చేస్తున్నాడు. సో చిన్న ఏంట్రా చెప్పు ఈరోజు. సో ఈరోజైతే మా వారి డ్రీమ్ నెరవేరబోతున్న రోజు. అంతే కదా మరి. చూడండి మేము ఏ కలర్ వేసుకున్నాం చెప్పు చిన్ని. ఎందుకు బ్లాక్ వేసుకున్నాం? ఎందుకంటే మన బైక్ బ్లాక్. ఎస్, ఇదిగోండి ఇక్కడ మా వారు కూడా బ్లాక్ రెడీ అవుతున్నాడు ఆయన. రోజు అయితే మా వారు ఎప్పటి నుంచో కలలు కన్న డే అయితే వచ్చేసింది. తనకు చాలా చాలా ఇష్టం అనమాట, చాలా చాలా డ్రీమ్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలి. యాక్చువల్గా మా వారికి స్పోర్ట్స్ బైక్ ఇష్టము, కానీ స్పోర్ట్స్ బైక్ నాకు ఇష్టం లేదు. బికాజ్ ఎందుకంటే స్పోర్ట్స్ బైక్ కదా డ్యూక్ కూడా స్పోర్ట్స్ మోడల్. డూక్ అంటే చాలా ఇష్టం అనమాట. అది రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆయనకు చాలా దాని మీద మనసు పడింది. అదే ఎప్పటి నుంచో ఉంది. ఏదో ఒకట్లే ఊరికి ఏమైందంటే ఎందుకు నేను వద్దన్నానంటే, ఆ డూక్ బైక్ లో అలాంటి మోడల్స్ ఏమవుతుందంటే ఒక ఆయన నేను తప్పితే ఇంకా మళ్ళీ మధ్యలో ఎవరు కూర్చోడానికి ఉండదు. మా చిన్నోడు ఎక్కడ కూర్చోవాలి అది కూడా పాయింటే కదా. సో దట్ అందుకని నేను అలాంటి మోడల్ వద్దు అని. సో కొంచెం మంచిగా రాయల్గా ఉండేదైతే రాయల్ ఎన్ఫీల్డ్ బాగుంటుంది అని చెప్పి సో అది అనుకున్నాము. రాయల్ ఎన్ఫీల్డ్ యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నదైతే క్లాసిక్ 350 మేము. కాకపోతే అది మా వారికి అందరూ ఇప్పుడు అదే వాడుతున్నారు, అది కామన్ మోడల్ అయిపోయింది అని చెప్పి మీడియా తీసుకుంటున్నాడు అనమాట. సో నేను దారిలో మాట్లాడతాను దాని కాస్ట్ ఎంత పడ్డది ఏంటనేది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. యాక్చువల్గా మా వారికి ఆఫీస్ ఉంది, కాకపోతే 1 hour కొంచెం పర్మిషన్ తీసుకొని మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. సో మేమందరం ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోతాం, ఎందుకంటే బైక్లో వెళ్తే మళ్ళీ బైక్ తెచ్చుకోవాలి కదా. సో ఆటోలో వెళ్ళిపోదాం, దారిలో అన్ని విషయాలు మాట్లాడేసుకుందాం. మా వారు ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసినాడు, ఎందుకంటే ఒకవేళ అక్కడ షోరూంలో లేట్ అవుతే సో వర్క్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి అలా బయలుదేరిపోయామన్నమాట. మ్యారేజ్ అయిపోయి 7 years అవుతుంది. సో 7 years నుంచి కూడా తనకు బైక్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. సో 7 years అయినా మేము ఎందుకు తీసుకోలేదు అంటే, పెళ్ళైన స్టార్టింగ్లో ఏంటంటే మనకు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నాం కదా. సో దట్ అప్పుడు తీసుకోలేదు. అప్పుడు అసలు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. సో ఫస్ట్ మా వారు గవర్నమెంట్ జాబ్లో చేశారనమాట, BSNLలో. సో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కదా, అది క్యాబ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదనమాట. సో అప్పుడు మా డాడీది బండి ఉండేది. మా డాడీది అది చాలా ఓల్డ్ బండి. మా డాడీ యాక్చువల్గా అది వేరే బండి తీసుకున్న తర్వాత ఆ ఓల్డ్ బండిని మేము అడిగామన్నమాట. సో కొద్ది రోజులు వాడుకోవడానికి. సో కొంచెం చిన్న రిపేర్స్ ఉంటే చేయించి పంపించాడు, కానీ అసలు ఆ బండి అసలు బాగాలేదు. సో దాన్ని బేర్ చేయలేక మేము తను కొద్ది రోజులు ఆటోలో కూడా వెళ్ళినాడు. సో ఇంకా ఆటోలో కూడా వెళ్ళి తర్వాత ఇంకా సో బండి ఉంటేనే అవుతుంది. సో ఎక్కడికైనా మార్కెట్కి వాటికి వీటికి వెళ్ళాలంటే కూడా బండి ఉంటేనే అవుతుంది అని చెప్పి అప్పుడు అనుకున్నాడు డూక్ తీసుకోవాలని చెప్పి. కాకపోతే అప్పుడు 1,30,000 అనమాట అది. సో ఎందుకులే ఇంత పెట్టుకోవడం అని చెప్పి అప్పుడు ఇద్దరం డిస్కస్ చేసుకొని తీసుకోలేదనమాట. ఇంకా దాని తర్వాత మేము స్కూటీ కొన్నాం, డియో కొన్నాం అనమాట. సో అది కూడా లోన్లో 70,000 లోన్ పెట్టి, అతి కష్టం మీద వచ్చింది మాకు లోన్ కూడా. లోన్ పెట్టి లోన్లో తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ మెల్లగా
కరోనా టైంలో కార్ తీసుకున్నాం. సో అది ఎందుకంటే ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళడానికి అట్లా బాగుంటుంది. సో దట్టు ఏంటంటే సిటీలో ఉండే వాళ్ళకి కార్ అనేది ఖచ్చితంగా అంటే కొంచెం మనకు శాలరీ బాగానే వస్తుంది అన్నప్పుడు కార్ ఉండడం చాలా బెటర్. సో ఫ్యామిలీ పరంగా మేము కార్ తీసుకున్నాము. సో ఆ టైంలో కార్ కూడా ఎట్లా తీసుకున్నామంటే తనకు వేరే జాబ్ వచ్చేసింది. సో గవర్నమెంట్ జాబ్ నుంచి తను ప్రైవేట్ జాబ్కి షిఫ్ట్ అయ్యాడు. సో ఆ టైంలో మేము ఇంకా సరే ఓకే బాగుంది పరిస్థితి అన్నప్పుడు ఫ్యామిలీ పరంగా అంతా ఆలోచించి తను కార్ తీసుకున్నాడు. కార్ ఏం తనకు డ్రీమ్ కాదు కానీ ఒక ఫ్యామిలీ కోసం అలా తీసుకున్నాడు అనమాట. దాని తర్వాత ఎవరికైనా ఎవరి లైఫ్లోనైనా పెళ్ళైన తర్వాత ఉండాలి అని అనుకునేది ఇల్లు. సో దాని తర్వాత మేము ఇల్లు కూడా తీసుకున్నాము. కారు కూడా ఎప్పుడంటే కరెక్ట్గా జనవరి 1, 2022 కదా కన్నీ 2022 కదా కారు తీసుకుంది 21. సో 2021 జాన్ 1కి మాకు కార్ వచ్చింది. సో 2021 జాన్ 15కి మేము ఇల్లు బుక్ చేసుకున్నాము. 21 చెప్పింది. సో మళ్ళీ తర్వాత ఆ ఇల్లు కూడా ఏంటంటే సో చెప్పాను కదా ఎవరికైనా ఉండాలి అని అనుకునేది ఒక మినిమం ఇదిలాగా. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. ఇప్పుడు తన డ్రీమ్ బైక్ తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు వెయిటింగ్ అనమాట. సో బైక్ కూడా కాస్ట్ ఎంత పడిందంటే 2,70,000 అనమాట. సో బైక్ మనకు ఆన్ రోడ్ ప్రైస్. సో దానికి యాక్సెసరీస్ అవన్నీ పెట్టించుకుంటే ఒక 10-20 దాకా ఎక్స్ట్రా పడవచ్చు. సో మామూలుగా బైక్ కాస్ట్ అయితే 2,70,000. సో ఇంక ఇప్పుడు బైక్ అయితే రాబోతుంది, వెయిట్ చేస్తున్నాము. ఇందాక మీకు చూపించిన క్లిప్పింగ్ సేమ్ మేము కారు కొన్నప్పుడు షోరూంలో వెయిట్ చేస్తున్నాము కారు కోసము. సేమ్ మా చిన్నోడు ఇదే పొజిషన్లో ఉండే. సో సేమ్ క్లిప్పింగ్లా అనిపించింది. సో బైక్ షోరూమ్ దగ్గర కూడా వెయిట్ చేస్తున్నాం కదా. సో అది సేమ్ క్లిప్పింగ్లా అనిపించింది, అందుకే తీసి చూపించాను. ఫుల్ ఉడక వస్తుంది, చాలాసేపు వెయిట్ చేశాను. కానీ ఎగ్జైటెడా నువ్వు? బండి వస్తుంది కదా, హ్యాపీయా? ఎంత హ్యాపీ? కొంచెం అంట. ఏందో మా ఆయన అస్సలు ఎగ్జైటెడ్గా ఉన్నాడు తెలుసా. ఏదన్నా మనకి ఇష్టమైన చెప్పు ఏదైనా యాక్చువల్గా మనకి ఇష్టమైంది వస్తుంది అని అంటే అందులో పెద్ద బడ్జెట్ వస్తుంది అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ మనిషి ఏమో కొంచెం యాక్చువల్గా కనపడ్డాలి డార్క్లో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఎప్పుడంతే మా ఆయన అసలు ఎక్స్ప్రెషన్స్ ఉండవు అనమాట. సో హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా ఓకే ఇట్లా అంటుంటారు. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో బుల్లెట్. మనకు మామూలుగా మీకు తెలిసినట్టు అందరూ తెలిసినట్టు ఫస్ట్ మోడల్. సో మేము కొనాలనుకునే ఫస్ట్ అయితే ఇది క్లాసిక్ 350 ఇదనమాట. కాకపోతే తను సో నార్మల్గా అందరూ క్యాజువల్గా చాలామంది కొంటున్నది ఇదే అని చెప్పి మేము అనుకున్నది అయితే ఇప్పుడు షిఫ్ట్ అయింది దీనికి నిటియాలి. సో దీంట్లోనే బ్లాక్ కలర్ వస్తుంది మనకు. ఇక్కడ రెడ్ ఉంది కదా, అది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. మా బండి బ్లాక్ కలర్ అని అందరం ముగ్గురం టాప్ టు బాటమ్ బ్లాక్లో రెడీ అయిపోయినాం. నాది మా చిన్నోడిది అయితే బుట్ట దగ్గర నుంచి అన్నీ మ్యాచింగ్ అయినాయి. మేము డ్రెస్సులు ఒకటే అనుకుంటే అవి మొత్తం మ్యాచింగ్ అయిపోయినాయి. మా వారికి ఈ మోడల్ అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా ఇది ఇంటర్సెప్టర్. ఈ మోడల్ చాలా ఇష్టం. మన గీతా గోవిందం స్పైడర్ మూవీలో ఉన్నట్టుగా. కాకపోతే ఇది 4 lakhs. సో అంత పెట్టలేమని చెప్పి మిటియార్ తీసుకున్నాం. చిన్ని హెల్మెట్ ఫ్రీరా మనకు. బాగుందరా హెల్మెట్? మనదే చిన్ని. ఎట్లుందిరా?
తీసుకుంటున్నాం. యాక్చువల్లీ అయితే మా కార్ ముందు స్కూటీ ఉండాలి. సో నా స్కూటీ నేను కామన్ పార్కింగ్ ఇక్కడ ఉంటుంది, కామన్ పార్కింగ్లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ బైక్ పెట్టేసాం. కానీ హ్యాపీయారా? చెప్పాను కదా, అంతే. హ్యాపీ అంటే ఇట్లా అంతే అంతే, ఇంతకు మించి ఇంకేం ఉండదు. అదే మేమైతే ఎగిరి గంతేసి పందిరి వీకి అన్నీ. ఇప్పుడైతే బండికి పూజ చేపిద్దామని చెప్పి వెళ్తున్నాము. నిన్న అసలు కుదరలేదు, నిన్న హడావిడిగా వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది కూడా ఇంటికి వచ్చేసరికి. సో నెక్స్ట్ డే ఈరోజు మంచిగా రెడీ అయిపోయి మాకు దగ్గరనే టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళి పూజ చేపిద్దామని చెప్పి బయలుదేరాము. సో అపార్ట్మెంట్లో కూడా ఇంకా మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంచెం స్వీట్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాము. కార్ తీసుకున్నప్పుడు ఏంటంటే కరోనా టైం వల్ల మేము పూజ చేయించలేదు అసలు కార్కి. సో అప్పుడు అంతా పీక్స్లో ఉండే కరోనా. సో అందుకే ఇంక ఇప్పుడు బైక్ చేపిద్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాము బండిలో. నిన్న అసలు పెట్రోల్ లేదు, వాళ్ళు కొంచెం కొట్టించి ఇచ్చారనమాట. సో కొంచెం ఇంటి వరకు అయితే వచ్చింది. సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుని టెంపుల్కి వెళ్ళేసాను ఇంకా. రెండు వేసుకుంటాను అంటే కవర్లో పెట్టి ఇందులో వేస్తారు కదా కొంచెం. కానీ ఆ పూలన్నీ తీసుకో. So, this is the video. Hope you like this video. Please like, share, subscribe and comment.